ఇదంతా లేదు, అలానేం లేదు. ఇప్పుడు కూడా ఫిట్గానే ఉంటాం. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ప్రకృతిలో ఇప్పుడు ఇంత మంచి ప్రకృతిలో ఉన్నప్పుడు ఎనర్జీగానే ఉండాల్సింది. ఎందుకంటే పవిత్రమైన గంగా జలం, తర్వాత వాతావరణం కానీ, ఫ్రూట్స్ కానీ, చెట్ల ఫ్రూట్స్ అన్ని అన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం యథావిధిగా బాగానే ఉంటుంది. అమ్మ నాన్న అందరూ మీకోసం 4 నెలలు, ఎందుకు 4 నెలలు మీ బెయిల్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అసలు? చెప్పాను కదా నాన్న, చిన్న చిన్న కేసులు, పెద్ద కేసులు కూడా కాదు. ఒకటేదో కరీంనగర్ కేసు పెద్దగా ఉన్నట్టుంది అందులో. అది కూడా పెద్దది కాదని నా దృష్టిలో నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఇందాక అన్నాను కదా, నేను టెస్ట్లకు రెడీగా ఉన్నాను. ఆ కేసులు నాకు వేరే వేరే లాయర్ని అడిగితే ఇలా ఇలా సెక్షన్స్ ఉన్నాయంట అంటే చెప్పిండు. ఇలా చీటింగ్ కేసు అని, అటెంప్ట్ టు మర్డర్ అని. అలా అటెంప్ట్ టు మర్డర్ చేయాలంటే ఎన్నో చేసి ఉండాల్సింది, మరి ఎన్నో చేసి ఉండాల్సింది. అలా రేపులు అంటే నాకే అసలు తెలియదని నేను ఏడుస్తుంటే మళ్ళీ నేను ఎలా రేపు చేయగలుగుతాను? అగనెస్ట్ గానే మీరు ఉద్యమం చేస్తానన్నారు కదా. అదే కామ కోరికలు తీర్చుకోవడానికి అయితే నేను ఇలా ఎందుకు బాయి గుండి తీర్చుకుంటా కదా. నేను ఒక అబ్బాయి గుండి కామ కోరికలు తీర్చుకుంటాను. ఏంటి అంటే మీరు జైలు నుంచి రాగానే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు, ఎవరు కలిసిండ్రు? అంటే మీ కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నని కలిసిండ్రా పోయి? మీరు మీ దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు? యా, అమ్మ నాన్నకు కలవడం జరిగింది. కలిసిన తర్వాతనే నేను ఇటు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కలవకుండా ఒక్కసారి కనబడకుండా వెళ్తే మళ్ళీ వాళ్ళు రోధిస్తూనే ఉంటారు అని ఇంకా కలవడం కూడా జరిగింది. కలిసిన తర్వాతనే యథావిధిగా మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ కోర్టులకు కూడా అటెండ్ అవ్వాలి. చూడాలి ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత. ఘోరమైన ఇబ్బంది అనుభవించినట్టు నాకు కూడా సమాచారం ఉంది. మామూలు ఇబ్బంది వాళ్ళు 7 రోజు లేదని కొంతమంది చెప్పిన పరిస్థితి. వాళ్ళే కాదు, నేను 7 రోజు అంటూ లేదు. ఎందుకంటే ఏమి చేయలేకపోయాను. అందరు అనుకున్నట్టు నేను నా స్వార్థానికి ఇప్పటికి కూడా నేను బతుకుతలేను. నాకు డబ్బు అంటే ఆశ లేదు. ఆశ్రమాలు పెట్టాలనో, గుడి కట్టాలనో, కూర్చోవాలి, ఇలా అందరిలాగా పీఠాలు వేసుకొని కూర్చోవాలి, అది ఆశ లేదు. అలాంటివి ఉంటే నేను ఈరోజు ఈ అడవులలో కూడా ఉండను, ఇలా బతకను కూడా. అది ఆశ లేదు కాబట్టే నేను జైలు జీవితం అనుభవించాను. అలా సంపాదించుకొని ఉంటే నేను ఎక్కడో కూర్చొని హ్యాపీగా నేను సొసైటీకి కూడా రాకపోదును. నా అనుకునే వాళ్ళు, నమ్మే వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని ఏదో చేద్దాం, అది అయిపోవట్లా. ఇంత సొసైటీలో ఇంత పోరాటం చేయకపోదును కదా. ఏంటంటే ఏం చేయబోతున్నావు రానున్న రోజుల్లో? మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? కార్యాచరణ యథావిధిగా అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ కాంట్రవర్సీలకు వెళ్ళను. నేను పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను కాబట్టి నేను కాంట్రవర్సీకి అయితే వెళ్ళదలుచుకోలేదు. సామరస్యంగా అంతే. ఏంటి సనాతన ధర్మం మీద ప్రచారం ఉండబోతుందా? తెలుగు రాష్ట్రాల్లో తిరగబోతున్నారా లేదా ఏంటి అసలు? నేను దేశ సంచారం కంపల్సరీ చేస్తాను. దేశ సంచారం అయితే ఎప్పుడు ఆపను. సనాతన ధర్మం గురించి ఎప్పుడు నేను నా వంతుగా నేను చేస్తూనే ఉంటాను. అఘోరి మాత చుట్టూ ఇప్పుడు అంతకుముందు ఒక కొఠారి ఉండే, అటువంటి కొఠారే అఘోరి మాతను జైలు పంపే స్థాయికి వచ్చిందని ఒక ప్రచారం ఉన్నది బయట. దాని గురించి మీరు ఏం చెప్తారు ప్రజలకు? దుష్టశక్తులు అప్పుడప్పుడు రివర్స్ కొడుతుంటాయి, అదే జరిగింది అంతే. ఇంకా దాని గురించి ఇంకా జైలు జీవితం అంటే శ్రీకృష్ణుడు ప్లేస్కి వెళ్ళాను హ్యాపీగా, కొన్ని రోజులు బ్యాడ్ టైం అంతే. ఇంకా అది అందరికి వస్తుంది, నా లైఫ్లో వచ్చింది. బట్ వాట్ నెక్స్ట్ ఏంటి కార్యాచరణ, ఎలా ఎవరిని దగ్గరికి తీయాలి, ఎవరిని దగ్గరికి తీయద్దు, ఎలా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాను. అఘోరి మాత మీతో పాటు చాలా మంది అఘోరీలు నార్త్లో, కాశీలో ఉంటారు. ఇట్లా జరిగింది ఈ విధంగా కొంతమంది మోసం చేసినంటే అందరూ ఏమైనా వచ్చే అవకాశం ఉండేనా? అటువంటిది ఏమైనా ప్రయత్నం జరిగిందా? కాంటాక్ట్స్ లేవు కదా ఎవరి దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే యథావిధిగా ఏదైనా సరే ఒకరికి ఒక సమస్య వచ్చిందంటే దానికి 10 మంది, 20 మంది, 100 మంది రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో వస్తే వాళ్ళని కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు నా గురించి మీరే స్వయంగా వచ్చినా సరే మిమ్మల్ని కూడా అంటారా ఏదో ఒక వార్త రాస్తున్నాడు. ఇలాంటి దాంట్లో అందరికి రాలు. జరిగింది ఏదో జరిగిపోయింది. వాట్ నెక్స్ట్ ఏంటిది, ఎలా ఉండాలనేది బాగా నేర్చుకున్నాను జైల్లో. అఘోరి బేస్ తగ్గింది వాయిస్ది ఎందుకు? జైలు అనేనా జ్యుడిషియరీ
ఆ పోలీస్ పెట్టిన కేసులా లేదంటే సిస్టమా ఏంది అసలు? నేను ఒకటే జైలు జీవితం అని అట్లా కాదు, లేదంటే న్యాయ వ్యవస్థ, నేను చెప్తున్నా కదా అందరి మీద నాకు గౌరవం ఉంది. బట్ నాకు ఆ పర్టికులర్ పీరియడ్ టైంలో అలా జరగాల్సిందే, వాట్ జరిగిపోయింది. దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు, ఇక అంతే. ఇంకా ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఈ కేసుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండబోతుందా లేదంటే నార్త్కు? నేనైతే మొత్తానికైతే నార్తే, నార్త్లోనే ఉంటాను. ఒకవేళ చెప్పలేను, ఇక కేసులు తొందరగా కాకపోతే చూడాలి ఇంకా ఏం చేయాలి ఏంటనేది ఆలోచించుకొని నేను చూస్తాను. కానీ దయచేసి చెప్తున్నాను మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఇదే ఒకటే చెప్తాను. నేను కోర్టులకు తిరిగే టైంలో నేను కోర్టు దగ్గర కనబడ్డా, కోర్టుకు వెళ్ళేటప్పుడు కనబడ్డా సరే, కొద్దిగా నా మీద ఫోకస్ చేయకండి, నా దగ్గరికి రాకండి, నన్ను కొద్దిగా ప్రశాంతంగా ఉంచండి, మీరు బాగుండండి చాలు. భయపడుతుందా అఘోరి మాత ఇట్లా చెప్తూ? అంటే భయం అని కాదు, బట్ నా వల్ల నా కుటుంబం, నన్ను నమ్ముకున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇంకా అందులో ఏంటంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో సాక్షాత్తం భోలేనాథ్ వచ్చినా సరే ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నేను కాదు, నా గురువులు కాదు, ఇంకో గురువు వచ్చినా సరే ఇలాగే ప్రవర్తించే వాళ్ళు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు, ప్రవర్తించే వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. వీళ్ళ గురించి ఆలోచించి నా సమయాన్ని వృధా చేసుకోలేను. నా పూజలని నేను టైం టు టైం, నా ధ్యానం టైం టు టైం ఉంటుంది, నేను ఇందులోనే ఉంటాను తప్ప ఇలాంటిది ఇంకా నేను ఎప్పుడు ఆలోచించని కూడా నాకు వద్దు కూడా. ఇంకా గెటప్ అంతా చేంజ్ అయింది, ఏంటి న్యూ గెటప్ ఉండబోతుందా నెక్స్ట్? లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఎలా ఉండే అఘోరి మాత, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఆఫీస్కి వస్తారు ఒకసారి, ఆర్టీవీ ఆఫీస్కు చూద్దాం నాన్న, కోర్టుకు వచ్చిన టైంలో ఆ టైంలో చూద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా చాలా క్లారిటీగా తెలవాలి. ఆర్టీవీకి నేను మాట ఇస్తే ఎప్పుడో ఇచ్చాను, ఆ మాట మీద బేస్ అయి ఉన్నాను కాబట్టి ఆర్టీవీకి వస్తే నా సర్జరీ సర్టిఫికేట్స్, నా బ్యాంక్ డీటెయిల్స్ నేను ఇస్తాను, ఎప్పుడో మాట ఇచ్చా కాబట్టి. మాట ఇస్తే అఘోరి మాట ఇప్పటికి కూడా అఘోరి మాత మాట మీద ఉంటది. నేను చెప్పడం కూడా జరిగింది యాంకర్ గారికి, నా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్ని కోట్లు అన్నప్పుడు, నా ఈ సర్టిఫికేట్లు కూడా తీసుకొని వస్తాను, నాకు ఎప్పుడు సర్జరీ అయింది, వీళ్ళు ఎప్పుడు కాంట్రాక్ట్ లోకి వచ్చారు, ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ గా కంపల్సరీ నేను చెప్తాను. ప్రజలకు కూడా తెలియాలి నేను ఎందుకు ఇచ్చాను, ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది, వాట్ అని తెలియాలి. తెలిస్తేనే బాగుంటది, ఇంకొకరికి హాని జరగదు. సమాజంలో ఇదంతా జరగడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారా లేదా? నేను దీన్ని చెడ్డ పేరుగా అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పేరేంది నాన్న? మోసపోయిందా? బల్లగుద్ది చెప్తే మోసపోయా, దాంట్లో నేనే చెడ్డ పేరు కాదు కానీ మోసపోయాను అంతే. చెడ్డ పేరు అని ఎందుకు అనట్లేదు అంటే నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను నమ్మితే చాలు కదా, సొసైటీ మొత్తం నమ్మాలని లేదు. ఇప్పుడు కూడా భక్తులు వస్తున్నారు మీ దగ్గరికి ఫుల్గా, మీకోసం జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిండు, ఖచ్చితంగా అఘోరమ్మని కలవాలని కొంత ఉంటది. కానీ నిజమేనా? నా దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు, నేను ఎక్కడ ఉన్నానో కూడా ఎవరికి తెలియదు, మీకు కూడా ఎవరు చెప్పారో తెలియదు. బట్ వచ్చారు, యథావిధిగా నడుస్తుంది. ఏం చెప్తారమ్మా అంటే నీ గురించి రకరకాలుగా మాట్లాడుకునేటోళ్ళకు మీరేం చెప్తారు? అఘోరి మాత ఏం చెప్తారు? నేను ఇంకా బల్లగుద్దినట్టు చెప్తా. మీరు ట్రాన్స్ అనుకుంటారా, ఇటు మేల్ అనుకుంటారా, మీరు శ్రీనివాస్ అంటారా, ఏమంటారో అది మీ ఊహాగానం, మీరు ఏదన్నా అనుకోండి. బట్ నేనైతే ఇలాగే ధ్యానం చేస్తూ ఇలాగే పూజలలోనే ఉండాలి కాబట్టి ఇలాగే ఉంటాను. మీరు ఎన్ని నిందలు వేసినా, ఎంత తమ్నెయిల్స్ పెట్టినా, ఎంత విమర్శించినా నాకేమి కాదు, కాబోదు కూడా. చివరిగా ప్రజలకు సంబంధించిన అంశం మీకు ఇంకోటి మీరు మళ్ళీ అడుగుతున్నా, మీరు అఘోరిలా నటిస్తున్నారు? దీనికి బల్లగుద్దినట్టు చెప్తా, 100% అఘోరి. బట్ ఒక అఖాడ నుండి పేరు వచ్చిందో అట్లా అని కాదు. బట్ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నామో అఖాడ నుండి కూడా బయటకు వచ్చామో యథావిధిగా దేశ సంచారం